మినిస్టర్ గారు నాయి కూడా 2-3 సలహాలు వినండి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం R&B వాళ్ళ రోడ్ల మీద గుంతలు. మేము జిల్లా మంత్రికి చెప్పారు ఒకసారి. ఆ మంత్రికి చెప్తారు, ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను. మేజర్గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు, ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు, వెనకోడు వచ్చి కొడతారు. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ, ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి. అదేవిధంగా సైరన్స్, ప్లేట్స్. సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతలేదు, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం, మీ ఆర్టీఓలు, మీ వెహికల్ ఇన్స్పెక్టర్ల డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు, వినారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్, R&B అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్తో గనక మీరు నడిపితే ఈ యాక్సిడెంట్లు తక్కువైతాయి, ఇల్లీగల్గా ఇవి తక్కువైతాయి. తర్వాత మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ నేను కలిసి విజిట్ చేసినాం. ఇంతవరకు మళ్ళీ అది ప్లాన్లో రాలేదు, వర్కౌట్ కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం 6-7 కోట్లు ఇచ్చి అప్పుడు తయారు చేసినటువంటిది యాస్టేజ్గా అన్యూజ్డ్గా ఉంది. నేను ఈ విషయం 2-3 సార్లు మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్తే ఒకనాడు నల్గొండ ప్రోగ్రాం చూసుకుని చక్కగా అడిపోయి చూసినాం. ఇంకొక 8 కోట్లు పెడితే కానీ అది అప్డేట్ కాదనేటువంటి విషయం. ఎందుకంటే మీది ఎర్నింగ్ డిపార్ట్మెంటు, మీకు 8,000 కోట్లు వస్తున్నాయి, దాంట్లోకి ఒక 7 కోట్లు పెద్ద సమస్య కాదు. కాబట్టి మీరు సీరియస్గా తీసుకుంటే ఆ ఫిట్నెస్ సెంటర్ను మనం తీసుకురావడానికి, దాన్ని ఫంక్షనింగ్లో తీసుకురావడానికి బాగుంటుంది. తర్వాత స్లోగన్స్, వేగం కన్నా ప్రాణం మిన్న అనే స్లోగన్ కొన్నిటి దగ్గర బోర్డులు పెడతారు. అది చూస్తే ఆటోమేటిక్గా సైకలాజికల్గా మనిషి స్పీడ్ తగ్గుతుంది. అటువంటి చాలా స్లోగన్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు మీరు అడాప్ట్ చేయరు? ఎందుకు దాన్ని లారీల మీద బ్యాక్ సైడ్ పెట్టొచ్చు, తర్వాత మీరు బోర్డులు కూడా మెయిన్ రోడ్డు మీద పెట్టొచ్చు. అది మీరు పెడతారా, R&B పెడతారా, పోలీసు పెడతారా? మీరు అందరు కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.